జైలుగా పోతున్నాం. ఇంటి కిరాయిలు కట్టాలి, ఆటో కిరాయిలు కట్టాలి. ఆటో కిరాయి కట్టకుంటే ఎట్లా చేసి అంటారు బండి కిరాయి కట్టాలి, ఇంటి కిరాయి మళ్ళీ అప్పులు ఉన్నాయి. అప్పులకి ఏం కట్టాలి, చిట్టులలో ఏం కట్టాలి. ఇంట్లో పిల్లలు ఉపాసం ఉంటున్నారు, ఎక్కువ చేసి కట్టాలి. మేము ఇట్లా పరిస్థితులు ఏమో ఇట్లా ఉన్నవి. ప్రతి ఒక్క పంపులో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడ పంపులో లేదు గ్యాస్. ఇక్కడ 10 పంపుల ఇక్కడ 10 పంపులలో ఒక్క పంపులో గ్యాస్ వస్తే ఒక 500-1000 బండ్లు నిలబడుతున్నాయి. మేము పొద్దున 4 గంటలకు వచ్చి నిలబడితే రాత్రి 12 గంటల దాకా పంపులు ట్యాంకర్ వచ్చిన దాకా ఇక్కడ ఉండాలి. మేము ట్యాంకర్ వచ్చిన దాకా ఇక్కడ నిలబడాలి. ట్యాంకర్ రానికి ఒక 4-5 గంటలు. మళ్ళీ ట్యాంకర్ వచ్చినాక ఇంకా ముందు బండ్లు ఇంకైతే ఇట్లా ముందర బండ్లు ఇంకైపోతున్నాయి బాబాయ్. ఏం అసలు ₹1 ఆమ్దాని లేదు, ఏం లేదు. ఇంటికాడికి పోతే అప్పుడు వాళ్ళు పిలుచుకొని తింటున్నారు. బండి కిరాయిలు ఇట్లా బండి కిరాయి గట్టగా తప్పలేదు మాకు. దండ వేస్తే దండ లేదు, దండ పోదామని వెళ్తే దండ లేదు రోడ్ల మీద. రూమ్ రెంట్ నెలకు 6000. 2 పిల్లలు వాళ్ళ స్కూల్ ఫీజు కట్టాలి. ఇప్పుడు ఎగ్జామ్లు ఉన్నాయి, ఎగ్జామ్ కూడా దండ లేకుండా పంపులలో కూర్చుంటాము. ఎక్కువ నుంచి ఇట్లా ట్యాంకర్లు వస్తలేవు, మాకు గ్యాస్ అందుబాటులో ఉండలేదు. మేము దండ చేయలేక పోతున్నాం. స్కూల్లో ఫీజు కట్టకుంటే స్కూల్ సార్లు ఏమో ఎగ్జామ్ రాయింది అంటున్నారు. మా ఆటోలో బాధ కొంచెం అర్థం చేసుకొని సరే ఈ సంవత్సరం లేకున్నా మళ్ళీ సంవత్సరం కట్టు బాబా అని అంటలేరు. ఫీజు కట్టకుంటే ఎగ్జామ్ రాయింది అంటున్నారు పిల్లలకు. మరి ఎక్కువ ఇంట్లో కూడా ఉపాసం ఉంటాం. అప్పులో ఏమో పానం తింటున్నారు, అప్పులో కట్టలేక పోతున్నాం. అప్పులో కూడా అర్థం చేసుకుంటలేరు. అరే వీళ్ళకి దందలు అయితే లేవు, కడతలేమో తర్వాత అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటలేరు. మా పరిస్థితి ఏంటి చెప్పు. ఏం మినిస్టర్ వస్తలేడు, మరి మీకు ఇంత సాయం చేస్తా అని ఏ ఒక్క మినిస్టర్ అంటలేడు. మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారో చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కానీ ఎవడు ఇట్లా వస్తలేడు, మాకు ఇంత సాయం చేస్తలేడు. బస్సు ఫ్రీ అయినాక దండ అంటే అదొకటి. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అయిపోయింది మాకు. చెప్పండి వేరే దంద చేద్దామంటే మాకు వేరే దంద చేయడానికి రాదు. చెప్పండి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి. చెప్పులు కొడతాం, చెప్పులు తీసుకొని కొడతాం అన్ని. మా ఇంట్లో ఎంత బాధ మా ఇంట్లో ఎంత బాధ ఉంది సార్. ఇంట్లో పిల్లలు ఉపాసం పొద్దున లేస్తే పిల్లలకు పాల ప్యాకెట్ బియ్యం తెచ్చుకోవాలంటే 400-500 ఖర్చు అవుతుంది. ఆ 400 ఖర్చు కూడా లేవు ఇప్పుడు. దందలు లేక మాకు పొద్దున్న రాత్రి పంపులలో ఉంటున్నాం. మేము పస్తులు ఉంటున్నాం సార్. పొద్దున్న తిండి లేదు, ఏం లేదు. ఒర్లి రాత్రి 12 గంటలకు పోయినాం సార్ ఇంటికి. మళ్ళీ పొద్దున గ్యాస్ ఉంటుందో లేదో ఏ పంపులో ఉందని పొద్దున 3 గంటలు లేచి పంపులన్నీ దోలాడి గీడికి వచ్చినాం. 7 గంటలకు వచ్చింది కాబట్టి ట్యాంకర్ వస్తుంది. ట్యాంకర్ 9 గంటలకు వచ్చింది. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పుడు గ్యాస్ బండి పంపుల ఇంకా 50 బండ్లు ఉన్నాయి మా ముంగట. ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు దారి మధ్యలో ఒకవేళ అయిపోతున్న సమయంలో ఇప్పుడు పెట్రోల్ ఎక్కడ గ్యాస్ దొరకదు. ఇంటికి వెళ్ళిపోవాలి. బండి అయిపోతే మధ్యలో డబ్బుకుంటే పోవాలి, ఆనే పెట్టుకోవాలి బండి. కడుపులో వాడే ఎవరికి అర్థమైతే లేదు. అన్నం తింటున్నాం. ఇది అన్నం అది కూడా ఏదో ఆటో వాళ్ళు ఇంటిలో చేసుకొని అట్లా పార్సల్ చేసుకొని ఆటో వాళ్ళు ఏ గవర్నమెంట్ లేదు, ఏ మినిస్టర్ వస్తారు, ఏ ఎమ్మెల్యే వస్తారు, ఇంటిలో కూడా అదే పప్పు అన్నం ఎవరు వచ్చి మా ఆటోలో బాధలు వచ్చి అర్థం చేసుకుంటారు. హాస్పిటల్ కి వెళ్ళాలంటే అప్పు తీసుకొని పోవాలి. అరే వచ్చిన మినిస్టర్ మంచిగా చేస్తాడేమో అని వస్తున్నాము. వచ్చినాక ఇన్ని బాధ పెడతారని మాకు తెలియదు. మాకు ఎవడు ఒక డబ్బులు ఇయ్యాడు సార్. ఇక్కడ మా హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ ఎవడు ₹1 ఇయ్యాడు. ఇచ్చిన లోపల ఇప్పుడు నువ్వు ఈ బస్సుకి పెద్ద నువ్వు తీసుకుంటావు, నీ జోబు నింపుకుంటావు. అరే మీ ఇంటికి ఇస్తా అంటారు, ఎవడు ఇయ్యాడు ₹1. ఇక మేము ఏంటంటే ఓటాకు ఉంది కాబట్టి మేము ఓటాకు కంపల్సరీ మేము వేస్తాం, ఉపయోగించుకోవాలి కాబట్టి వస్తాం. పిల్లలకి జ్వరం వచ్చినా అప్పు తీసుకొని ఫుడ్ మరి ఒక బుక్క కూడా రాదు. ఎట్లా సరిపించుకోవాలి సార్. ఇక నీళ్ళు తాగి ఇంత ఒక బుక్క తిని ఇలా సరిపించుకోవాలి. ఇక చెప్పండి ఇక మా బాధలు ఇప్పుడు ఇంటికి పోయినాక దాన్ని చేసి 200 తీసుకోవాలి. ఇంట్లో బియ్యం తెప్పించి వండిపించి అప్పుడు తింటారు పిల్లలు. అప్పుడే రోజు గడిస్తేనే మీకు ఫుడ్ రోజు బండి నడుస్తా, ఇంట్లో పోయి నడుస్తారు సార్. అటువంటి పరిస్థితి మాది. మాకు ఇంతకు ముందు 500 వస్తే అది మంచి ఉండేది. ఒక చిట్టిలా కట్టుండి అట్లా ఎవరికి అప్పు కూడా సార్ 500-600 గ్యాస్ పోతున్నాయి. 350 రూపాయలు బండికి పోతుంది. మా ఒక చాయ్ పని ఒక 50 రూపాయలు బయట, ఇంటికి ₹1 తీసుకోవట్లేము సార్. ఇంట్లో పోతే పెళ్ళం ఏమై పైసలు దండ పోయిన పొద్దుంతా ఏం గొడవలు. ఈ పంపులో ఉన్న సమస్యలు మా భార్యలే తెలియదు, ఇంట్లో పిల్లలే తెలియదు. ఏంటంటే దండ పోయిండు చేసుకుని వస్తారు కదా. ఆ గొడవల్లో పిల్లలకి జ్వరం వస్తే అప్పు తీసుకోవాలి ఎక్కడైనా. ఇప్పుడు ఇంట్లో ఏ పరిష్కారం వచ్చినా అప్పు. ఇప్పుడు అప్పు వచ్చి కూడా ఎవరు లేరు సార్. ఇప్పుడు లాక్డౌన్ అయ్యే ఛాన్స్ ఎవరు ఇస్తలేడు.